గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మన చరిత్రలో ఎపిసోడ్ 26. ఈ ఎపిసోడ్లో మనం దేశం మొత్తం గాంధీజీ 155వ జన్మదినోత్సవ సంబరాలు జరుపుకున్న నేపథ్యంలో మనం గాంధీజీ గారి గురించి తెలుసుకుందాం. గాంధీజీ అక్టోబర్ 2, 1869న ఇతను జన్మించడం జరిగింది. ఫాదర్ మనకి కరమ్చంద్ గాంధీ, మదర్ పుత్లీబాయ్. 13 ఏళ్ల వయసులోనే ఇతను కస్తూర్బా అనే ఆమెను పెళ్లి చేసుకోవడం జరిగింది 1883లో. 1888లో ఇతను లా విద్యను అభ్యసించడానికి ఇతను లండన్ వెళ్ళడం జరిగింది. లండన్ వెళ్ళి అక్కడ లా విద్యను అభ్యసించి 1891లో ఇతను భారతదేశానికి రావడం జరిగింది. వచ్చి ఇతను ముంబైలో న్యాయవాది వృత్తిని చేపట్టడం జరిగింది 2 ఏళ్ళు. ఆ తర్వాత 1893లో అతను సౌత్ ఆఫ్రికాకి వెళ్ళడం జరిగింది. అక్కడ మన భారతీయ ముస్లిం వ్యాపారవేత్త అయినటువంటి దాదా అబ్దుల్లా కంపెనీకి ఇతను డిపెండింగ్ లాయర్గా అక్కడ పనిచేయడం జరిగింది. అయితే ఇతను 1893 నుంచి 1915 వరకు ఇతను సౌత్ ఆఫ్రికాలోనే ఉండడం జరిగింది. అక్కడ భారతీయ శ్రామికుల పైన అలాగే నల్లజాతి వ్యక్తుల పైన జరుగుతున్న అన్యాయాలకి వ్యతిరేకంగా ఇతను పోరాటం చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా 1893లో నాటల్ రాష్ట్రంలో ఇండియన్ ఫ్రాంచైజ్ భారతీయ ఓటు హక్కు గురించి పోరాటం జరిపి అతను అక్కడ విజయం సాధించడం జరిగింది. చేసి తర్వాత 1894లో ఇతను నాటల్ ఇండియన్ కాంగ్రెస్ అనే ఆర్గనైజేషన్ని, తర్వాత ఇండియన్ ఒపీనియన్ అనే ఒక పత్రికని స్టార్ట్ చేసి వీటి ద్వారా అతను అక్కడ బ్రిటిష్ విధానాలకి వ్యతిరేకంగా సత్యాగ్రహ చేయడం జరిగింది. సో ఇతని మొట్టమొదటి సత్యాగ్రహ మనం 1906లో చూడొచ్చు. సత్యాగ్రహ అంటే గాంధీజీ గారి మాటల్లో లవ్ టువర్డ్స్ హ్యూమన్ బీయింగ్స్. సో మనం సత్యాగ్రహ అంటే గాంధీజీ గారి ఉద్యమాలన్నీ మనం చూసుకున్నట్టయితే మనకు తెలిసేటటువంటి విషయం ఏంటంటే, సో సత్యాగ్రహ అనే పదానికి మనకు గాంధీజీ ఫైట్ ఫర్ ద రైట్ ఆర్ ఫైట్ ఫర్ ద ట్రూత్ ఇన్ ద వే ఆఫ్ నాన్ వైలెన్స్. సో ఇతని సత్యాగ్రహ టూల్స్ ఏంటంటే నాన్ వైలెన్స్ అండ్ సత్య, అంటే నిజమే చెప్పడం, ఎటువంటి హింసను చేయకుండా ఉండడం, సత్యం అండ్ అహింస. సో ఇతను అన్ని మనకి ఉద్యమాల్లో మనం చూసుకున్నట్టయితే ఈ రెండు కనబడుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఇట్లా కూడా చెప్పొచ్చు, ఫైట్ ఫర్ ద ట్రూత్ ఇన్ ద వే ఆఫ్ నాన్ వైలెన్స్. 1893 నుంచి 1915 వరకు అతను అక్కడే ఉన్నారు. ఈవెన్ 1914లో బోయర్స్ వార్ అని జరిగింది. ఈ వార్లో ఎవరైతే గాయపడ్డారో బ్రిటిష్ వారు కానీ అక్కడ ఉన్నటువంటి బోయర్స్ కమ్యూనిటీ కానీ వాళ్ళకి ఇతను మెడిసిన్ సప్లై చేసి బ్రిటిష్ వారి చేత ఇతను కైజర్ ఏ హింద్ అనే ఒక అవార్డును కూడా తీసుకోవడం జరిగింది. సో తర్వాత ఇతను 1915 జనవరి 9న ఇతను భారతదేశానికి రావడం జరిగింది. జనవరి 9th. ఈ జనవరి 9ని ప్రతి సంవత్సరం అతని రాకకి గుర్తింపుగా భారతదేశం ప్రవాస భారతీయ దినోత్సవంగా జరుపుకోవడం జరిగింది. ఇది మొదటి ప్రవాస భారతీయ దినోత్సవం 2003లో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ అవుతుంది. అయితే 1915లో భారతదేశం వచ్చిన తర్వాత గాంధీజీ గారు కొన్ని ఇండివిజువల్ సత్యాగ్రహాలు చేపట్టడం జరిగింది. వ్యక్తిగత ఉద్యమాలు చేపట్టడం జరిగింది. సో 1917లో చంపారాన్ సత్యాగ్రహ, తర్వాత కేదా సత్యాగ్రహ, తర్వాత అహ్మదాబాద్ మిల్ వర్కర్స్ యూనియన్ స్ట్రైక్, ఇలాంటి ఉద్యమాల్లో పాల్గొని అతను లీడ్ చేసి దాంట్లో సక్సెస్ అవ్వడం కూడా జరిగింది. సో 1920లో ఎప్పుడైతే బాలగంగాధర్ తిలక్ గారు చనిపోయిన తర్వాత భారత జాతీయ ఉద్యమాన్ని అతని భుజస్కంధాలపై వేసుకొని నడిపించడం అనేది జరిగింది. అయితే మనకి అంతకు ముందున్నటువంటి మితవాదులు కానీ అతివాదులు కానీ వాళ్ళు పెట్టుకున్న గోల్స్ సాధించడంలో విఫలమైనప్పటికీ గాంధీజీ గారు భారత జాతీయోద్యమాన్ని నడిపి స్వతంత్రాన్ని సాధించడంలో సక్సెస్ అయ్యారని మనకు తెలుసు. అయితే గాంధీజీ సక్సెస్లో మనకు సీక్రెట్ ఏంటి అని మనం చూస్తే అతను గ్రాస్ రూట్ పీపుల్ని మొబిలైజ్ చేయడం. అంటే ఇంతకుముందు మితవాదులకి అతివాదులకి కాని పనిని ఇతను చేయడం అనేది జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే గాంధీ యుగం 1920 to 1947 ఈ టైంలో మనకి రిమోటెస్ట్ విలేజ్, మారుమూల గ్రామ ప్రాంతంలో ఉన్న పేద వ్యక్తి కూడా ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. ఫ్రీడమ్ ఫైటర్గా మారడం అనేది జరిగింది. అయితే మనకి 1920 నుంచి ఎప్పుడైతే గాంధీ యుగం స్టార్ట్ అయిందో అప్పటి నుంచి గాంధీ గారు నేషనల్ మూవ్మెంట్లో మనకి 3 ఉద్యమాలు చేశారు. 1920లో నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్, 1930లో మనకి సివిల్ డిజోబిడెన్స్ మూవ్మెంట్, 1942లో
క్విట్ ఇండియా మూమెంట్. ఇలాంటి 3 పెద్ద ఉద్యమాలు చేసి భారత జాతిని అంతటినీ ఒకే తాటిపై నడిపించినటువంటి గొప్ప వ్యక్తి గాంధీజీ గారు. అందుకే గాంధీజీ గారిని సుభాష్ చంద్రబోస్ జాతిపిత అని పిలవడం జరిగింది. మన జాతిపిత, ఫాదర్ ఆఫ్ నేషన్ అని మనం గాంధీజీ గారిని పిలుస్తున్నాం. అయితే మనకి గాంధీజీ గారి గొప్పతనం గురించి మనం చెప్పుకోవాలంటే 2 విషయాలు గుర్తు చేసుకుంటే మనకు చాలు. సో గాంధీజీ గారు ఏమన్నారంటే, వ్యక్తి శ్రేయస్సు అనేది సమాజ శ్రేయస్సుతోనే ముడిపడి ఉంటుంది. అదొక పాయింట్. తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే, ద ఇండియన్ సోల్ లివ్స్ ఇన్ ద విలేజెస్. గ్రామాల్లోనే భారత ఆత్మ ఉంది అని ఈ 2 విషయాలు చెప్పడం అనేది జరిగింది. సో థ్యాంక్ యూ.